జిల్లా బషీరాబాద్లో నేడు కొత్త రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేశారు. బషీరాబాద్ మండల PSCS వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ చేతుల మీదుగా ప్రజాపాలనలో మంజూరైన 172 మంది కొత్త రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డు ద్వారా బియ్యమే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న ఇతర సంక్షేమ పథకాలలో కూడా వాడొచ్చని అజయ్ ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు తాండూరు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ రజాక్, నర్సింహులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. मुबारक हो 36 किलो चावल आ गया आपको नया कार्ड। अब हुआ देखो 36 बरोबर है 36 किलो इट्ला काटा కూడా తీసుకుంటాను ఇట్లా 36 కిలోలు వచ్చింది అమ్మకు చేయడు బరాబర్ బరాబర్ राइट 36 kg। खुश है। पहले महीना 36 किलो चावल रमजान के महीने में मुबारक। इतना ఒక రేషన్ కార్డు ద్వారా బియ్యమే కాకుండా హాస్పిటల్ పోవాలన్నా ఏదైనా స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలన్నా ఎంతోమంది పిల్లలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏదైతే గురుకులాల్లో అడ్మిషన్ చేయాలన్నా కూడా వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు వాడడం కూడా జరిగింది వాళ్ళ పిల్లలకు. ఇలాంటి కార్యక్రమం ఉన్నందువలన చాలామంది ఆరోగ్యశ్రీ కార్డు లేక కూడా చాలామంది కూడా సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ దాంట్లో కానీ చూపించుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళకు రేషన్ కార్డు రావడం వల్ల ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళకు ఏ రకమైన అన్ని రకాల బెనిఫిట్స్ కూడా వాళ్ళకు రావడం జరుగుతుంది. ఏదైతే మాట ఇచ్చినో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చినో మనం